బ్రేకింగ్ న్యూస్ చూస్తూ ఉన్నాము. మీర్పేట్ మిస్సింగ్ మిస్టరీ కంటిన్యూ అవుతోంది. మాధవి మృతదేహం కోసం గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి. ఇప్పటికే ఎస్ఓటీ పోలీసులు మీర్పేట పోలీస్ స్టేషన్ కు చేరుకున్నారు. గురుమూర్తి ఇచ్చిన సమాచారం ఆధారంగా మాధవి మృతదేహం కోసం గాలిస్తున్నారు పోలీసులు. మరొక వైపు గురుమూర్తి నివాసం దగ్గర సీసీ ఫుటేజ్ ని ఇప్పటికే స్వాధీనం చేసుకున్న పోలీసులు వీధిలో ఉన్న మరో సీసీ కెమెరా ఫుటేజ్ పరిశీలిస్తున్నారు. సీసీ కెమెరాలో ఒక్కసారి బకెట్ తో బయటకి గురుమూర్తి వెళ్లినట్లుగా గుర్తించారు. జిల్లేలగూడ చెరువు దగ్గరకు మరొకసారి గురుమూర్తిని తీసుకొచ్చి చెరువులో గాలించనున్నారు పోలీసులు. అయితే మృతదేహం దొరక్కపోతే ఏం చేయాలనే దానిపై ఫోకస్ చేస్తున్నారు. మృతదేహం దొరక్కపోతే కేసు నిలబడదంటున్నారు న్యాయ నిపుణులు. రైట్, ఇదే అంశానికి సంబంధించి మీర్పేట్ పోలీస్ స్టేషన్ దగ్గర మా ప్రతినిధి సురేష్ ఉన్నారు మరిన్ని అప్డేట్స్ అందించడానికి. సురేష్, చూస్తూ ఉన్నాము, ఎక్కడి వరకు వచ్చింది ఇన్వెస్టిగేషన్? పోలీసులు ఏం చెప్తున్నారు? పోలీసులు ఈ కేసుని ఇంకా ఇన్వెస్టిగేషన్ చేస్తున్నారు. ఇప్పటి వరకు మాధవికి సంబంధించిన డెడ్ బాడీకి సంబంధించి ఏ ఒక్క ఆధారం కూడా ఇంకా లభించలేదని పోలీసులు చెప్తున్నారు. క్లూస్ టీము అదేవిధంగా ఫోరెన్సిక్స్ ల్యాబ్కి సంబంధించిన నిపుణులు కూడా మీర్పేట్ పోలీస్ స్టేషన్లో కొద్దిసేపటి క్రితం వచ్చి అసలు ఈ వివరాలన్నిటిని కూడా పరిశీలించి కొద్దిసేపటి క్రితమే వెళ్ళడం జరిగింది. క్లూస్ టీం ద్వారా ఏమైనా ఆధారాలు దొరుకుతాయని చెప్పేసి కూడా పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. అయితే గురుమూర్తి చాలా పకడ్బందీగా ఈ హత్య చేసినట్టుగా పోలీసులు భావిస్తున్నారు. చాలా ఎక్కడా కూడా ఆధారాలు దొరకకుండా హత్య చేసి ఆ తర్వాత మిస్సింగ్ కేసుగా నమోదు చేసి వాళ్ళెమ్మడే కుటుంబ సభ్యులతో తిరిగినట్టు పోలీసులు గుర్తించారు. ఇప్పటి వరకు జరిపిన దర్యాప్తులో క్లూస్ కి సంబంధించి ఆయన చెప్పిన ఆధారాలన్నీ కూడా ఎక్కడ బాడీకి సంబంధించిన పీసెస్ కానీ ఒక్క ఆధారం కూడా లభించలేదని చెప్పేసి పోలీసులు చెప్తున్నారు. అక్కడున్న సీసీ ఫుటేజ్ అంతా కూడా స్వాధీనం చేసుకోవడం జరిగింది. ఇంటి నుంచి బకెట్ లో మాంసం ముద్దలను తీసుకెళ్లినట్టుగా పోలీసుల విచారణలో చెప్పాడు. కానీ ఆ బకెట్ తీసుకెళ్లినట్టుంది, కానీ ఆ బకెట్ లో అవి తీసుకెళ్లాడా లేదా వన్ టైంలోనే అంతా తీసుకెళ్లాడని చెప్పేసి ఆయన చెప్తుంది. కానీ ఒక్కసారిగా ఆ బకెట్ లో అన్ని మృతదేహానికి సంబంధించిన పార్ట్స్ అన్ని వెళ్లే అవకాశం లేదని చెప్పేసి పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఇక క్లూస్ టీం నివేదికనే చాలా కీలకంగా ఉండబోతుంది. ఒక 5 మొత్తం ఆయన ఇంట్లో 5 పరికరాలని పోలీసులు సీజ్ చేశారు. వాటన్నిటిని కూడా ఫోరెన్సిక్ ల్యాబ్ కి పంపించడం జరిగింది. ఒకవేళ అక్కడ ఆ పరికరాల మీద బ్లడ్ శాంపిల్ కానీ ఇంకా ఏదైనా ఆధారాలు దొరికితే DNA టెస్ట్ ద్వారా బయటికి తెచ్చే అవకాశం కనబడుతుంది. ప్రస్తుతం అయితే అన్ని కోణాల్లో పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు. ఇంకా దర్యాప్తు దశలోనే ఉంది, కానీ ఇప్పుడు ఎలాంటి వివరాలు వెల్లడించలేమని చెప్పేసి పోలీసులు చెప్తున్నారు. ఎందుకంటే గురుమూర్తి పైనే అనుమానాలు ఉన్నాయి. గురుమూర్తిని విచారణ చేస్తున్నాము, ప్రస్తుతం గురుమూర్తి పోలీసుల అదుపులోనే ఉన్నాడని చెప్పేసి చెప్తున్నారు. ఇటు మీర్పేట్ పోలీసులతో పాటు ఎస్ఓటి పోలీసులు కూడా ఈ కేసుని ఇన్వెస్టిగేషన్ చేస్తున్నారు. అనేక టీములుగా విడిపోయి గురుమూర్తి ఇచ్చినటువంటి ఆధారాలన్నిటి ఆధారంగా దర్యాప్తు చేస్తున్నారు. ఈ కేసులో మిస్టరీగా మారిపోయింది. ఎందుకంటే మరొక దృశ్యం సినిమా లాగా మిగిలిపోయే అవకాశం కూడా కనబడుతుంది క్లూజ్ దొరకకుంటే. ఎందుకంటే భార్యని హత్య చేశానని చెప్పేసి గురుమూర్తి చెప్తున్నాడు, కానీ దానికి సంబంధించిన ఆధారాలే ఇప్పుడు పోలీసులకు సవాల్గా మారాయి. పోలీసులు ఇన్వెస్టిగేషన్ లో ఇప్పటి వరకు కూడా ఆ సీసీ ఫుటేజ్ లో గురుమూర్తి వెళ్లే ఫుటేజ్ ఉంది తప్ప బయటికి వాళ్ళ భార్య మాధవి వచ్చినట్టు ఇప్పటి వరకు కూడా లభించలేదు. కాబట్టి అదే ఆధారంతో భార్యని హత్య చేసినట్టుగా పోలీసులు అనుమానిస్తున్నారు. మాధవి కుటుంబ సభ్యులు కూడా అదే అనుమానిస్తున్నారు. ఎందుకంటే గొడవ జరుగుతుంది, గత 5 సంవత్సరాల నుంచి చిన్న చిన్న గొడవలు జరిగేవి, అమ్మగారి ఇంటికి కూడా పంపించట్లేదు అని చెప్పేసి కూడా పదే పదే ఆ విషయంలో కూడా గొడవ జరిగిందని చెప్పేసి కూడా తెలుస్తుంది. కాబట్టి ఆ పండగకి తల్లి వాళ్ళ ఇంటికి పంపించలేదనే గొడవ జరిగింది. ఆ గొడవ కారణంగానే మాధవిపై దాడి చేసి ఆ మృతదేహాన్ని పక్కకి, ఎందుకంటే క్లూస్ లేకుండా ఆధారాలు దొరకకుండా చేయాలనే ప్లాన్ ప్రకారంగానే గురుమూర్తి చేసినట్టు పోలీసులు అనుమానిస్తున్నారు. ఇప్పుడు అన్ని కోణాల్లో ఈ కేసును దర్యాప్తు చేస్తున్నారు. ఉదయం నుంచి కూడా పోలీస్ స్టేషన్ దగ్గరే సాగర్ ఉన్నాడు, మన ప్రతినిధి సాగర్ కూడా ఉన్నాడు. ఇక్కడ కేసుకు సంబంధించిన అన్ని వివరాలు పోలీసులతో కూడా మాట్లాడడం జరిగింది. ఒకసారి సాగర్ మరిన్ని వివరాలు అందిస్తాడు.
ఎస్ మౌనిష, గురుమూర్తి విచారణలో కొన్ని కీలక విషయాలైతే ఇప్పటికే పోలీసులు రాబట్టారు. ఎందుకంటే హత్య జరిగిన అనంతరం హత్య చేసినానని పోలీసుల ఇన్వెస్టిగేషన్లో ఒప్పుకున్న గురుమూర్తి పను 2-3 స్టోరీలు కూడా విచారణలో చెప్పినట్లుగా కూడా పోలీసుల ద్వారా సమాచారం ఉంటుంది. అయితే కీలకంగా 18వ తారీఖు ఫిర్యాదు అనంతరం ఏదైతే అత్తమామలతో కలిసి గురుమూర్తి వచ్చి ఫిర్యాదు ఇచ్చిన అనంతరం కూడా కొన్ని కీలక పరిణామాలు ఈ కేసులో చోటు చేసుకున్నాయి. భర్త పైనే అనుమానం ఉందంటూ అత్తమామలు చెప్పడంతో పోలీసులు తమదైన శైలిలో ఇన్వెస్టిగేషన్ ప్రారంభించారు. 18, 19, 20, 21, 22 దాదాపు 5-6 రోజులుగా దీనికి సంబంధించినటువంటి దర్యాప్తు కొనసాగుతుంది. కీలకంగా డెడ్ బాడీని ముక్కలు చేసి దాన్ని పూర్తిగా కాల్చివేసి ఆధారాలు లేకుండా చేసేందుకు చెరువులో వేశామని చెప్తున్నటువంటి గురుమూర్తి స్టేట్మెంట్ ఆధారంగానే పోలీసులు కూడా దాదాపు 3 బృందాలు 2 రోజులుగా ఇక్కడ జిల్లేలు కూడా ఉన్నటువంటి చందన చెరువులో కూడా గాలింపు చర్యలు చేపట్టారు. ఒక్క ఆనవాళ్ళు కూడా దొరకలేదు. ఎందుకంటే గురుమూర్తి చెప్పినటువంటి ఆధారాల నేపథ్యంలోనే పోలీసులు ఇన్వెస్టిగేషన్ లో గురుమూర్తిని స్వయంగా సీన్ రీకన్స్ట్రక్షన్ చేసే క్రమంలో కూడా క్రైమ్ ఎవిడెన్స్ ఏదైతే ఇంటి దగ్గర నుంచి ఏం జరిగింది అన్న విషయాలను కూడా పోలీసులు గురుమూర్తిని అడిగి ఆయన వివరాలు తీసుకొని ఆయనను స్వయంగా తీసుకెళ్లి ఇక్కడ జిల్లెలగూడలో ఉన్నటువంటి మీర్పేట పోలీస్ స్టేషన్ పరిధిలో ఉన్నటువంటి నివాసం వద్ద నుంచి చెరువు వద్దకు ఎలా వెళ్ళావు, చెరువు వద్దకు వెళ్ళిన తర్వాత ఏ ప్రాంతాల్లో దానికి సంబంధించినటువంటి మృతదేహానికి సంబంధించినటువంటి అంటే ముక్కలను వేయడమో లేదంటే కాల్చిన అనంతరం కూడా వాటిని పడివేసిన అని చెప్పిన గురుమూర్తికి సంబంధించిన విషయాలను కూడా పూర్తిగా పోలీసులు స్వయంగా చెరువులోకి వెళ్ళి గురుమూర్తిని తీసుకొని వెళ్ళి కూడా గాలింపు చర్యలు చేపట్టినట్లుగా కూడా తెలుస్తుంది. పూర్తిగా చెరువును కూడా జల్లపట్టిన పోలీసులకు కేవలం ఒక్క క్లూ కూడా దొరకకపోవడంతో ఇంకా మిస్టరీగానే ఈ కేసు కొనసాగుతుంది. మాధవి మృతదేహం అసలు ఏమైంది మనం చూడొచ్చు. ఇంతకుముందే మన ప్రతినిధి చెప్పినట్లుగా దృశ్యం సినిమా తరహాలో కూడా పోలీసులు ఈ కేసును భావిస్తున్నట్లుగా కూడా తెలుస్తుంది. ఎందుకంటే మృతదేహం ఆనవాళ్ళు అనేది ఇప్పటివరకు లేదు. ఒకవేళ గురుమూర్తి హత్య చేసినుంటే మృతదేహాన్ని ఏం చేశాడు, ఆ స్థానికుల ద్వారా అందుతున్న సమాచారం మేరకే కావచ్చు, స్థానికంగా గురుమూర్తి ఇంటి వద్ద ఉన్నటువంటి సీసీ కెమెరాలను కూడా పరిశీలించిన పోలీసులు బకెట్ తీసుకొని ఒక్కసారి గురుమూర్తి బయటికి వచ్చాడు. కానీ ఇంత పెద్ద మృతదేహాన్ని ముక్కలుగా చేసి పూర్తి ఆధారాలు లేకుండా చేయడం అనేది ప్రాక్టికల్ గా అది అసంభవం, సాధ్యం కాని విషయం అని చెప్పి పోలీసులు భావిస్తున్నారు. దాదాపు 4-5 రోజులుగా జరుగుతున్నటువంటి దర్యాప్తులో పోలీసులకు ఒక మిస్టరీగానే ఇంకా ఈ కేసు కొనసాగుతుంది. అటు తల్లిదండ్రుల అనుమానం, దాదాపు 5 సంవత్సరాల నుంచి వీళ్లకు తరచుగా గొడవలు ఉన్న నేపథ్యంలో గురుమూర్తి హత్య చేశాడని చెప్పి అత్తమామలు చెప్పిన నేపథ్యంలో ఈ మొత్తం హత్య ఉదాంతం ఇది మొత్తం అనేది ఇంకా సంచలనంగానే ఈ కేసు అనేది కొనసాగుతుంది. మరి పోలీసులు మరోసారి కూడా గురుమూర్తిని ఈ చెరువుకు సంబంధించినటువంటి ప్రాంతాల్లో కూడా తీసుకొచ్చి విచారించే అవకాశం ఉంది. దానికి సంబంధించిన మృతదేహానికి సంబంధించిన ఆనవాళ్లు దొరకకపోవడంతో ఎలాంటి ఆధారం లేకుండా సైంటిఫిక్ గా కూడా పోలీసులు న్యాయ నిపుణులతో కూడా చర్చిస్తున్న పరిస్థితి కూడా మనకు కనిపిస్తుంది. కొద్దిసేపటి క్రితమే మీర్పేట పోలీసులకు ఎస్ఓటి పోలీసులు ఇటు ఫోరెన్సిక్ విభాగానికి సంబంధించిన ప్రతినిధులతో పాటుగా ఇటు క్లూస్ టీం కూడా వచ్చి కొన్ని ఆధారాలు సేకరించే ప్రయత్నం చేశారు. కానీ ఇక్కడ టెక్నికల్ గా ఎలాంటి ఎవిడెన్స్ లేదు. మృతదేహానికి సంబంధించిన ఆనవాళ్ళు ఒక్కటి కూడా 5 రోజుల దర్యాప్తులో తేలకపోవడం అనేది ఇటు పోలీసులకు కూడా ఈ కేసు అనేది ఒక పెద్ద సవాల్గా మారిందని చెప్పుకోవచ్చు. ఈ ఆధారాలు లేకపోవడంతో పోలీసులు కూడా మృతదేహం ఆధారాలు లేకపోవడంతో ఎలా ముందుకు వెళ్ళాలి, ఈ కేసులో హత్య చేశానని గురుమూర్తి ఒప్పుకుంటున్న నేపథ్యంలో 2-3 స్టోరీలు చెప్తున్నటువంటి గురుమూర్తి స్టోరీలు చెప్తున్న నేపథ్యంలో మృతదేహం ఆధారాలు దొరకకపోతే ఈ కేసులో ఎలా ముందుకు వెళ్ళాలి, మిస్టరీ కేసు హత్య కేసుగా మారింది. మరి హత్య కేసులో మృతదేహం లేకపోతే ఎలా ముందుకు వెళ్ళాలి అనే అంశాలను కూడా న్యాయ నిపుణులతో మీర్పేట పోలీసులు చర్చిస్తున్నట్లుగా కూడా తెలుస్తుంది. మొత్తం 3 ఎస్ఓటి పోలీసులు, ఇటు ల్యాండ్ ఆర్డర్ మీర్పేట పోలీసులు, ఇటు క్లూస్ టీం, ఇటు ఫోరెన్సిక్ టీం కూడా ఈ కేసును దర్యాప్తును ఇంకా కొనసాగుతుంది. మరోసారి చెరువుకు సంబంధించిన పరిసర ప్రాంతాల్లో కూడా గురుమూర్తిని తీసుకొచ్చి వెతికే అవకాశం ఉంది. ఈ కేసులో ఒక్క క్లూ దొరికినా కూడా మర్డర్ మిస్టరీ కూడా వీడే అవకాశం అయితే మనకు ఖచ్చితంగా కనిపిస్తుంది. మోనిషా, రైట్, థ్యాంక్స్ ఫర్ ద బీట్ సాగర్.